నిజమైన విధేయత అంటే ఏమిటి? యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, విధేయత అంటే అంట దేవుని వాక్యమును చెవియొగ్గటమే. దేవుని వాక్యమునకు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఏం చేయును? వెంబడించును. నిజమైన విధేయత కలిగినటువంటి గొర్రెలు ఎవరి స్వరమును వింటాయంట? దేవుని స్వరమును వింటాయి. నిజమైన గొర్రెలు ఎప్పుడైతే దేవుని స్వరమును వింటాయో, దేవుని స్వరము వారికి వినబడగానే అవి దేవునిని వెంబడిస్తాయి. దేవుని వెంబడిస్తాయి. దేవునిని వెంబడించటం వలన మన జీవితంలో ఆశీర్వాదాలే. అవిధేయత, వేషధారణతో కూడినటువంటి విధేయత దేవునికి అక్కరలేదు. దేవునికి కావాల్సినది నిజమైనటువంటి విధేయత. అందులో మొదటిది, నీవు ఆయన స్వరము వినేవాడుగా ఉండాలి. దేవుని స్వరాన్ని వినడం అనేది విధేయతకు మొదటి అడుగుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి.